ఈ వీడియోలో మనము 7th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రయాంగిల్ అండ్ ప్రాపర్టీస్ చాప్టర్ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ చాప్టర్లో ఫస్ట్ మనము ఎక్సర్సైజ్ 1 కంప్లీట్ చేయడం జరిగింది. మీరు ఈ చాప్టర్ చూసే ముందుగా ఒక్కసారి లైన్స్ అండ్ యాంగిల్స్ మీద మంచి అవగాహన ఉన్నట్లయితే చాలా ఈజీగా, అండ్ ప్యారలల్ లైన్స్ యొక్క ప్రాపర్టీస్ మీద ఐడియా ఉన్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి ఆ వీడియో చూసి ఇవి చూసుకుంటే చాలా సులభంగా అర్థమవుతాయి. ఇవి నేర్చుకున్న తర్వాత 9th 10th క్లాసుల్లో ఉండే ట్రయాంగిల్స్ మీద మంచి అవగాహన వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఎక్స్టీరియర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ మీద ఒక మంచి అవగాహన చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రయాంగిల్ గీద్దాం, ట్రయాంగిల్ ఏబిసి. సో ఇక్కడ ట్రయాంగిల్లో బీసీ సైడ్ ను నేను డి వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి ఒకసారి. సో ఇక్కడ యాంగిల్ చూద్దాము, ఏసిడి. ఈ యాంగిల్ వచ్చేసి ట్రయాంగిల్ యొక్క రీజియన్ వచ్చేసి ఇక్కడే కదా ట్రయాంగిల్ రీజియన్ ఉండేది. సో ఇది ఎక్స్టీరియర్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఎట్ ఫామ్ వర్టెక్స్ సి దగ్గర ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, రైట్. అదే విధంగా ఇప్పుడు ఈ సైడ్ బీసీ సైడ్ ని బి నుంచి ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఒకసారి జాగ్రత్త గమనించండి. ఏబిసి ఇక్కడ నుంచి ఇందాక బీసీ అంటే సి వైపు ఎక్స్టెండ్ చేసాం. ఇక్కడ ఈ సైడ్ ఈసారి ఇటు సైడ్ ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ యాంగిల్ కూడా గమనించండి, ఇది ఎక్స్టీరియర్ లో ఉంది కాబట్టి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. సో ఏబిడి. నెక్స్ట్ అదే విధంగా ఒకసారి జాగ్రత్తగా మీరు గమనించండి. ఇగో ఈ సైడ్ అంటే ఏబిసి, ఈ సి వర్టెక్స్ దగ్గరే ఏసీ సైడ్ ని నేను డి వరకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ యాంగిల్ వచ్చేసి ఎటు సైడ్ ఉంది చూడండి ఒకసారి, ఎక్స్టీరియర్ లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఈసారి మీరు గమనించండి, మరలా ఒకసారి మీరు ఇదే సైడ్ ని నేను ఏసీ సైడ్ ఏ నుంచి ఏ వైపు నుంచి ఎక్స్టెండ్ చేస్తున్నాను డి వరకు. సో ఈ యాంగిల్ కూడా ఎక్స్టీరియర్ సైడ్ ఉంటుంది. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు నేను సి దగ్గర ఎక్స్టెండ్ చేశాను, ఒకసారి ఏసీ సైడ్ ని, ఒకసారి బీసీ సైడ్ ని. ఇప్పుడు ఏబి సైడ్ ని మనం ఎక్స్టెండ్ చేద్దాం. సో ఏ సైడ్ ఏబి సైడ్ ని ఏ వర్టెక్స్ వైపు నేను ఎక్స్టెండ్ చేయడం జరిగింది, డి వరకు ఎక్స్టెండ్. ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఈ యాంగిల్ వచ్చేసి ఏబిసి ట్రయాంగిల్ రీజియన్ లో లేదు, ఎక్స్టీరియర్ సైడ్ కాబట్టి దిస్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్ సిఏడి. సో ఈసారి మీరు జాగ్రత్తగా గమనించండి ఇంకొకసారి. ఇక్కడ చూడండి, ఏబి సైడ్ ని నేను ఈ బి నుంచి డి సైడ్ కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ యాంగిల్ కూడా ఎక్స్టీరియర్ ఉంది, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. అంటే ఒక ట్రయాంగిల్ కి 6 టైప్స్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ వస్తున్నవి, ఇది మీరు గమనించండి. సో ఏ వర్టెక్స్ దగ్గర ఉన్న ఈ యాంగిల్ ఏ అనుకోండి లోపల కాబట్టి. సో యాంగిల్ ఏ అనుకున్నట్లయితే ఇక్కడ వర్టెక్స్ ఏ దగ్గర ఒక యాంగిల్ ఉంది, ఇంకొక వర్టెక్స్ ఏ దగ్గర ఉంది, ఇది కూడా యాంగిల్ ఏనే కదా. సో ఇవి రెండు లీనియర్ పెయిర్ అయినప్పుడు ఈ వర్టెక్స్ దగ్గర ఉండే ఎక్స్టీరియర్ యాంగిల్, ఇక్కడ చూడండి ఇక్కడ ఉండే ఎక్స్టీరియర్ యాంగిల్, ఈ రెండు కూడా ఈక్వల్ అవుతున్నాయి. అలాగే బి సైడ్ చూడండి, దిస్ ఈజ్ ఏ యాంగిల్ బి అనుకున్నాం అన్నట్లయితే మనము జాగ్రత్త గమనించండి, యాంగిల్ బి. సో ఇక్కడ ఉండే ఎక్స్టీరియర్ యాంగిల్, ఇక్కడ ఉండే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్. ఎందుకంటే ఇక్కడ ఇది లీనియర్ పెయిరే, ఇది లీనియర్ పెయిరే. నెక్స్ట్ అట్లాగే వర్టెక్స్ సి దగ్గర కూడా చూడండి, ఇక్కడ ఉండే ఎక్స్టీరియర్ యాంగిల్, ఇక్కడ ఉండే ఎక్స్టీరియర్ యాంగిల్ రెండు ఈక్వల్ అవుతాయి. ఏ వర్టెక్స్ దగ్గర అయినా ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుంది. సో మీరు ఎక్స్టీరియర్ యాంగిల్ ఏ విధంగా ఫామ్ అవుతుందో చూశారు. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ కి ఇన్సైడ్ ఉండే యాంగిల్స్ ఇన్సైడ్ ఉండాలి. ఇక్కడ వచ్చి ఈ యాంగిల్ వచ్చేసి ఎడ్జసెంట్ యాంగిల్, ఇవి రెండు ఆపోజిట్ యాంగిల్స్. సో యాంగిల్ 1 యాంగిల్ 2 అనుకోండి సపోజ్.
నెక్స్ట్ ఇది వచ్చేసి అడ్జసెంట్ యాంగిల్, ఇవి కూడా ఏమవుతున్నాయి, ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్ అవుతున్నాయి. ఇక్కడ గమనించండి, ఇది వచ్చేసి అడ్జసెంట్ యాంగిల్, ఇక్కడ వచ్చేసి ఆపోజిట్ యాంగిల్స్. నెక్స్ట్ ఇక్కడ ఈ యాంగిల్కి ఆపోజిట్ గా ఉంటే ఇవి రెండు. ఇలా మీరు ఏదో ఒక గుర్తు పెట్టుకున్నట్లయితే ఇక్కడ పక్కన ఉండేది కాబట్టి అడ్జసెంట్ యాంగిల్, వాటికి ఎదురుగా ఉండేది ఆపోజిట్ యాంగిల్స్, ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతున్నాయి. ఈ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ కి ఎక్స్టీరియర్ యాంగిల్ కి ప్రాపర్టీ ఉంది. ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఆఫ్ ఏ ట్రయాంగిల్ మనకి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఆఫ్ ఏ ట్రయాంగిల్. An exterior angle of a triangle is equal to the sum of its interior opposite angles. సో ఇక్కడ చూడండి, ఒక త్రిభుజంలోని బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. అంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఏమి ఇచ్చారు, మనకు ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. కన్సిడర్ ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏబిసిని మనం కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఏసిడి ఎక్స్టీరియర్ బయట ఉంది కాబట్టి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. యాంగిల్ ఏసిడి ఈజ్ an exterior angle. ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇది మనం ఏమి చూపించాలి అంటే టు షో, ఏమి నిరూపించాలి అంటే మనము ఒకసారి స్టేట్మెంట్ నిరూపించాలి అంతే. ఏంటి స్టేట్మెంట్ అంటే an exterior angle of a triangle. an exterior angle of a triangle ఏంటి, మెజర్ ఆఫ్ యాంగిల్ ఏసిడి. మెజర్ ఆఫ్ యాంగిల్ ఏసిడి చూడండి, ఏసిడి ఈ మెజర్ మనం చూపించాలి. ఈజ్ ఈక్వల్ టు అంటే ఈజ్ ఈక్వల్ టు అంటే ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ అంటే కూడాలి అంటే మొత్తం ఏరిడి మొత్తం ఇట్స్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. ఇంటీరియర్ యాంగిల్స్ ఇక్కడ ఇది ఇక్కడ ఇంటీరియర్, ఆపోజిట్ ఇదేమో అడ్జసెంట్ యాంగిల్ అవుతుంది ఇక్కడ పక్కన ఉన్నది. సో ఇవి రెండు ఆపోజిట్ యాంగిల్స్ అనేవి. సో ఇటు మొత్తం అంటే సమ్ ఆఫ్ 1 and 2, దాట్స్ ఆల్. చూడండి ఇవి మనం చూపించాలి. సో కన్స్ట్రక్షన్ కూడా చేయాల్సి వస్తుంది, అంటే మనం నిర్మాణం చేయాలి కన్స్ట్రక్షన్. సో ఏమి కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇది నిరూపించాలంటే మనం ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలి కదా. అంటే మనం ఎలా చేస్తాము అంటే డ్రా త్రూ సి గుండా డ్రా చేయాలి టు ప్యారలల్ బిఈ అంటే డ్రా సిఈ. ఇక్కడ సిఈ అనేది డ్రా చేయాలి. సో ఎలా డ్రా చేయాలి అంటే టు ప్యారలల్ బిఎస్ లైన్స్. చూడండి ఒకసారి నెక్స్ట్ డ్రా సిఈ త్రూ సి parallel to BA. ఓకే రైట్. ఇప్పుడు మనం జస్టిఫికేషన్ అంటే నిరూపించాలి, ఉపపత్తి అంటాం తెలుగులో. అంటే ఇవన్నీ మనం నేర్చుకున్నట్లయితే ప్రాబ్లం మీరు ఏం చేస్తారంటే ఒక ఫార్ములా నేర్చుకోవడం లెక్క చేయడం కాదు పద్ధతి. ఇప్పటి నుంచే మీరు ఏ విధంగా వస్తుందో మీరు ఫార్ములాని ఐడెంటిఫై చేయగలిగితేనే చాలా ఈజీగా ప్రతి ప్రాబ్లం చేయగలుగుతారు. అందుకే మీరు ఎవరైనా పేద పిల్లలు ఎవరైనా మన ట్యూషన్ ఫాలో అయిన వాళ్ళు, పల్లెటూరులో ట్యూషన్ దొరకని వాళ్ళ కోసమనే మనం ప్రతిదీ ప్లాన్ చేసి చాలా నిదానంగా చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా మీరు అండర్స్టాండ్ చేసి చదువుకోండి, చూసుకోండి వీడియో. రైట్. జస్టిఫికేషన్ రాసేటప్పుడు మీరు గమనించండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసింది, బిఏ ప్యారలల్ సిఈ. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ఏసీని ట్రాన్స్వర్సల్ గా తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏసీని ట్రాన్స్వర్సల్ గా తీసుకుంటే ఏమవుతుందో చూసుకోండి ఒకసారి. ఇవి రెండు కూడా జెడ్ ఆకారం చూడండి ఒకసారి. సో ఇవి రెండు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. సో యాంగిల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ యాంగిల్ 2 బికాస్ BA parallel to CE and transversal
ఏంటి ఇదో ఏసీ. సో ఆల్టర్నేటివ్ యాంగిల్స్ చూడండి, ఈ రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు, ఈ ఏసీ ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఇవి రెండు కూడా ఈక్వల్ యాంగిల్స్. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్ షుడ్ బి ఈక్వల్. ఆల్టర్నేటివ్ alternate interior angles should be equal. చూసుకోండి సరే. నెక్స్ట్ మరలా చూడండి, ఈ బిఏ లైను సిఈ లైన్ ప్యారలల్, ఈ ఏసీ ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఇవి రెండు కూడా ఇది ట్రాన్స్వర్సల్ కి రెండు లోపల వైపు ఉన్నవి. ఒకటేమో ఒకటి ఒక సైడ్ ట్రాన్స్వర్సల్, ఒక సైడ్ ఇంకోటి ఉంది. సో ఇక్కడ యాంగిల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ 2 ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇది ఒకటో కండిషన్ అనుకుంటున్నాను. నెక్స్ట్ యాంగిల్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ యాంగిల్ 1 ఉంది చూసారా మీరు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు బిఏ ప్యారలల్ సిఈ అవుతుంది. బిఏ ప్యారలల్ సిఈ అయినప్పుడు బీసీ ట్రాన్స్వర్సల్ అయితే అప్పుడు ఏమవుతుంది, ఇవి రెండు అవుతున్నవి. ఒకసారి చూసుకోండి, ఇగో ఇలా అవుతున్నవి, ఇలా ఉన్నాయి గమనించండి. సో ఇలా ఉన్నప్పుడు మీరు గమనించుకోండి, ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతున్నాయి, ఎఫ్ ఆకారంలో ఉంటాయి కరస్పాండింగ్ యాంగిల్స్. దీన్ని మర్చిపోండి. సపోజ్ ఇది మీరు తీసేశారు అనుకోండి మనసులో సైలెంట్గా, ఇలా అంటే నేను డిలీట్ చేస్తున్న వరకు మీకు ఐడియా కోసం. ఇప్పుడు ఏమవుతున్నాయి, ఇవి రెండు ప్యారలల్ అవుతుంది, ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది, ఇది ఎఫ్ ఆకారంలో ఉంది. సో ఇవి రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతున్నాయి. సో యాంగిల్ వై ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 1. అర్థమైంది కదా మీకు. సో ఏదైనా కూడా మీరు అవసరం లేనిది మీ మనసులో తీసేసి చూసినట్లయితే చాలా ఈజీగా మీరు ప్రాబ్లం చేయగలుగుతారు. రైట్. సో ఇంతవరకు ఓకే. నెక్స్ట్ ఇది కండిషన్ నెంబర్ 2. ఏమని రాసుకోవాలి మీరు, జాగ్రత్తగా రాసుకోండి. బిఏ ప్యారలల్ సిఈ అండ్ ట్రాన్స్వర్సల్ BC corresponding angles should be equal. యాంగిల్ 1 యాంగిల్ y ఈక్వల్ అవుతాయి. సో ఇవి రెండు మనం యాడ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఈక్వేషన్ 1, 2 రెండు యాడ్ చేస్తాను నేను. యాంగిల్ x ప్లస్ యాంగిల్ y ఈజ్ ఈక్వల్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 1. సో యాంగిల్ x ప్లస్ యాంగిల్ y అంటే మెజర్ ఆఫ్ ఏసీడి is equal యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2. సో జాగ్రత్త గమనించండి మీరు, సింపుల్ గా మనము an exterior angle of a triangle is equal to the sum of its interior opposite angles. అంటే మీరు గమనించండి, ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి, ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ యాడ్ చేసిన సమ్ వచ్చేసి ఈక్వల్ అవుతుంది. ఈ ప్రాపర్టీ ఆధారంగా అనేక ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు నెక్స్ట్ చేస్తాం. థింక్ అండ్ డిస్కస్ అండ్ రైట్. మనము ఆలోచించాలి, చర్చించాలి, రాయాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా చేస్తేనే మన కాన్సెప్ట్ మంచి ఐడియా వచ్చింది. ఎక్స్టీరియర్ యాంగిల్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫర్ ఏ ట్రయాంగిల్ ఇన్ మెనీ వేస్. చూడండి, బాహ్య కోణాల్లో ట్రయాంగిల్ కి అనేక రకాలుగా ఫామ్ అవుతుంటాయి. మెనీ వేస్ అనేక రకాలుగా ఫామ్ అవుతుంటాయి. బాగా చదవాలి, ప్రాబ్లం 2-3 సార్లు చదవాలి, చదివితే అర్థమవుద్ది. అర్థం కాని పిల్లలు ఉంటే అటు పక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ చూసుకోండి ఒకసారి. ఇంగ్లీష్ ఒక సైడ్, రెండో సైడ్ వచ్చేసి తెలుగు ఉంటుంది బైలింగ్వల్ బుక్స్ లో. 2-3 సార్లు చదవండి, అర్థం చేసుకోండి. నెక్స్ట్ 3 ఆఫ్ దెమ్ ఆర్ షోన్ హియర్. ఇక్కడ 3 చూపించడం జరిగింది. ఇక్కడ వర్టెక్స్ దగ్గర ఒకటి, సో ఇదే వర్టెక్స్ దగ్గర ఇటు సైడు, సో ఈ వర్టెక్స్ దగ్గర ఇటు సైడు, అంటే ఈ వర్టెక్స్ కి ఈ సైడ్ వచ్చేసి ఇటు సైడ్ ఒకసారి, ఇటు సైడ్ ఒకసారి కొనసాగించడం జరిగింది. ఓ సైడ్ ఈ సైడ్. ఆల్రెడీ నేను ఇవి 6 టైప్స్ ఉంటాయని మన కాన్సెప్ట్ ముందే చెప్పడం జరిగింది. సో కాన్సెప్ట్ విన్నట్లయితే చాలా ఈజీగా మనము రిమైనింగ్ 3 మనం రఫ్ స్కెచెస్ డ్రా చేయగలము. ఓకే, రైట్. దేర్ ఆర్ 3 more వేస్ ఆఫ్ గెటింగ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇంకొక 3 మనం పొందొచ్చు.
ట్రై టు ప్రొడ్యూస్ దోస్ రఫ్ స్కెచెస్. ఆ మిగతా 3 రఫ్ స్కెచెస్ డ్రా చేయమంటుండ్రు. ప్రొడ్యూస్ అంటే డ్రా అనే అర్థం. ఇక్కడ వచ్చేసి ఉత్పత్తి చేసేది ఏమి ఉండదు ఇక్కడ. అది మీరు అర్థం చేసుకోండి పదాలు, టర్మ్స్ అనేవి. టు ప్రొడ్యూస్ దోస్ రఫ్ స్కెచెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండే వర్టెక్స్ దగ్గర 2 అయిపోయినాయి. ఇక్కడ ఈ సైడ్ వర్టెక్స్ ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇంకొకటి గీస్తాను. ఓకే రైట్, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ టాప్ లో చూడండి, టాప్ లో ఉన్నదానికి ఓకే రైట్ చూడండి, ఈ పై వర్టెక్స్ దగ్గర ఉండే 2 గీసాను. ఇక్కడ ఈ వర్టెక్స్ కి ఇవి 2 సరిపోయింది చూడండి. ఇదేమో ఇక్కడ ఉండే వర్టెక్స్ కి ఇక్కడ ఉండే వర్టెక్స్ సరిపోయింది. ఈ వర్టెక్స్ కి ఈ వర్టెక్స్ చూసుకోండి ఒకసారి. సపోజ్ మన మనసులో ఏబిసి అని రాసుకున్నాం అనుకోండి, ఇవ్వలేదు, మనం రాస్తున్నాం వర్కట్ట. మీ అర్థం చేసుకోవడం కోసం నేను రాసా అంతే, నేను ఇక్కడ ఇవ్వలేదు. సో ఏ వర్టెక్స్, బి వర్టెక్స్, సి వర్టెక్స్, ఈ 3 వర్టెక్స్. ఇక్కడ చూడండి, సి వర్టెక్స్ దగ్గర 2 ఇవ్వడం జరిగింది. ఇక్కడ బి వర్టెక్స్ దగ్గర 1, ఇక్కడ బి వర్టెక్స్ దగ్గర ఇంకొకటి. సో 2 అయిపోయినాయి, ఇక్కడ 2. నెక్స్ట్ ఏ వర్టెక్స్ దగ్గర 1, 2. సో 6 మనము ఎక్స్టీరియర్ యాంగిల్స్ రఫ్ స్కెచ్ గీయటం జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లం చేస్తాం. ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఫార్మ్డ్ ఎట్ ఈచ్ వర్టెక్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్. అంటే ప్రతి శీర్షం వద్ద ఏర్పడ్డ బాహ్య కోణము సమానమా అంటుండ్రు. మనం ప్రతి శీర్షం అంటే ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఏ శీర్షం వద్ద 2 బాహ్య కోణాలు ఏర్పడతాయి, 2 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏర్పడతాయి. బి వర్టెక్స్ దగ్గర, బి శీర్షము దగ్గర 2 బాహ్య కోణాలు ఏర్పడతాయి. అలాగే సి వర్టెక్స్ వద్ద 2 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి, అంటే 2 బాహ్య కోణాలు. ఇవి మొత్తం సమానమా అంటుండ్రు. ఏ వర్టెక్స్ దగ్గర ఆ వర్టెక్స్ దగ్గర సమానమా అంటారు. ఒకసారి చూద్దాం, మనం జనరల్ గా ఆలోచించేద్దాం ఒకసారి. మీరు ఇది బట్టి కొట్టకుండా పద్ధతి ప్రకారం నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఈ ఏబిసి ట్రయాంగిల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఏబిసి ట్రయాంగిల్ నేను గీయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees తీసుకుంటున్నాను. ఇది ఒక 50, ఇది ఒక 70, సరిపోయిందిగా 180 degrees. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ అదే విధంగా సేమ్ డిటో తీసుకుంటున్నా, 60, 50, 70 degrees. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ కోణం ఎంత, ఈ కోణం ఎంత అంటే చూడండి, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. an exterior angle of a triangle is equal to the sum of its interior opposite angles. అంటే ఇవి adjacent angle, ఈ 3 ఇంటీరియర్ యాంగిల్సే, ఇది adjacent యాంగిల్. ఈ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ ఎంత? 60 + 50, 110 degrees. అదొకటి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇది adjacent యాంగిల్ అవుతుంది. ఈ యొక్క యాంగిల్ రావాలి అంటే ఈ ఆపోజిట్ గా ఉండే ఇంటీరియర్ యాంగిల్ సమ్ చూడండి, 60 + 110. సో ఇదో పద్ధతి. ఇక్కడ వర్టెక్స్ దగ్గర సి వద్ద 110 ఉంది, అలాగే ఈ సి అక్కడ కూడా ఇటుపక్క వచ్చేసి 110 ఉంది. ఇంకో విషయం ఏంటంటే దిస్ ఈజ్ ఎ లీనియర్ పేర్. ఇది 70 కాబట్టి మొత్తం లీనియర్ పేర్ అంటే 2 యాంగిల్స్ 180 degrees ఉంటాయి. ఇది 70 కాబట్టి 110. సో ఇక్కడ 70 కాబట్టి 110. దాట్స్ ఆల్. అదే విధంగా ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూసినట్లయితే ఎంత అవుతుంది? 50 కదా, 130. అంటే ఈ 2 లీనియర్ పేర్ కాబట్టి. లేదు, ఈ 2 యాడ్ చేయండి. ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ 60 + 70, 130 degrees. నెక్స్ట్ ఇదే విధంగా ఇక్కడ ఎక్స్టెండ్ చేయండి. ఇక్కడ ఇది 50 కాబట్టి 130 ఉంటుంది. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్ సమ్ వచ్చేసి 60 + 70, 130 degrees. అంటే బి వర్టెక్స్ దగ్గర 130 ఉంటుంది, సి వర్టెక్స్ దగ్గర 110 ఉంటుంది. అలాగే ఏ వర్టెక్స్ చూద్దామా? ఏ వర్టెక్స్ అంటే ఈ 2 ఆపోజిట్ యాంగిల్స్ 120 degrees. లేదా ఈ 2 లీనియర్ పేర్ 180 degrees కాబట్టి 60 పోతే 120 degrees ఉంటుంది. అలాగే ఇక్కడ ఏసీ ఇలా ఎక్స్టెండ్ చేయండి. ఇక్కడ ఎంత అవుతుంది? 120 అవుతుంది. చూసుకోండి. ఈ విధంగా మనము ఏ విధంగా ప్రాబ్లం చేసినా కూడా
ఇది ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి మీరు ఏవైనా ఒక ట్రయాంగిల్ తీసుకొని ఆ ట్రయాంగిల్ 6 టైప్స్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ తీసుకొని వాటిని మెజర్ చేసినా కూడా మీకు ఏ వర్టెక్స్ దగ్గర ఎక్స్టీరియర్ యాంగిల్ అయినా ఈక్వల్ గా ఉంటుంది. ఏ వర్టెక్స్ అంటే ఏ వర్టెక్స్ దగ్గర 2 యాంగిల్స్ ఉంటాయి, 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతుంది. బి వర్టెక్స్ దగ్గర 2 యాంగిల్స్ ఉంటాయి, ఆ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. సి వర్టెక్స్ దగ్గర 2 యాంగిల్స్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏర్పడుతున్నాయి, అవి 2 ఈక్వల్ గా ఉంటాయి. అంతేగాని ఏబిసి మొత్తం దగ్గర ఈక్వల్ గా ఉంటాయని నేను చెప్పట్లేదు, మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు అడిగిన ప్రశ్న కూడా ప్రతి వర్టెక్స్ దగ్గర ఈక్వల్ గా ఉంటాయా అని అడిగారు, ఉన్న 2 కోణాలు కూడా. అది ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ అంటే అడౌట్ చేయదు మీరు. ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఫార్మ్డ్ ఎట్ ఈచ్ వర్టెక్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. దాట్స్ ఆల్. సో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కాబట్టి ఆన్సర్ ఎస్ రాసి, సో ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ formed at each vertex of a triangle are equal. సో ఎస్ఆర్ టైప్ జాగ్రత్త రాస్తే సులభంగా ఆన్సర్ అయ్యచ్చు. ఇది బట్టి కూడా అవసరం కూడా లేదు. దట్స్ ఆల్. వాట్ కెన్ యూ సే about the sum of an exterior angle of a triangle and its adjacent interior angle? చూడండి, చదివే విధానం నేర్చుకోండి. మనం ఇక్కడ వాట్ కెన్ యూ సే ఏమి చెప్పడం జరుగుతుంది, అబౌట్ దేని గురించి చూద్దాం. సమ్ ఆఫ్ యాన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఒక ట్రయాంగిల్ రాయండి, ఆ ట్రయాంగిల్ గీసిన తర్వాత మీరు ఎక్స్టీరియర్ యాంగిల్ పెట్టండి. సో ఇట్స్ ఎడ్సెంట్ ఇంటీరియర్ యాంగిల్. సో ఎడ్సెంట్ అంటే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ కి ఎడ్సెంట్ యాంగిల్ ఇది ఇంటీరియర్. సో ఈ రెండింటి సమ్ ఎంత అవుతుంది అంటే 180 degrees అవుతుంది. సో ద సమ్ ఆఫ్ an ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అండ్ ఇట్స్ అడ్జసెంట్ ఇంటీరియర్ యాంగిల్ ఈస్ 180 degrees. మీరు ఈ విధంగా ఒకసారి సులభంగా మీరు ఫిగర్ మనసులో అనుకొని చేయండి, మీకు చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఇదిగో చూడండి, రాశాను, స్టెప్ కూడా రాసిన చూడండి సార్. నెక్స్ట్ ఫైండ్ యాంగిల్ ఎక్స్ ఇన్ ఫిగర్ 6.11. ఇది ఫిగర్ ఇవ్వడం జరిగింది, ఎగ్జాంపుల్ లెక్క, జాగ్రత్తగా చూడండి. ఎక్స్ అనేది ఏంటి? ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్. సో ఇక్కడ వేరియబుల్ ఏముంది అనేది తెలుసుకోవాలి. వేరియబుల్ వచ్చేసి ఎక్స్. సో ఈ ఎక్స్ ఈ ఎక్స్ 50 2 ఇవ్వడం జరిగింది, ఇక్కడ 110 ఇవ్వడం జరిగింది. వీటికి మధ్య సంబంధం ఏంటి? సో ఇవి 2 కూడా ఇంటీరియర్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ కి ఇది వచ్చేసి అడ్జసెంట్ యాంగిల్, ఇవి 2 వచ్చేసి ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో బై ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ, అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ప్రకారము sum of interior opposite angles is equal to exterior angle. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఏమిటి? 50 + x. is equal to 1. సో x is equal to ఏమవుతుంది చూడండి ఒకసారి. అంటే మీరు జాగ్రత్త చూడండి, సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఏంటండి? 50 + x రాసుకున్నాను. సమ్ అంటే మొత్తము యాడ్ చేయాలి, ప్లస్ బెటర్ యూనిట్కి 50 + x రాశాను. ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి ఇక్కడ 110 degrees ఉంది. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సిన వేరియబుల్ ఎక్స్ కాబట్టి, సో రైట్ సైడ్ ఉన్న 110 రాశాను. ఎక్స్ కాకుండా లెఫ్ట్ సైడ్ ఏముంది అంటే 50 ఉంది. ఇక్కడ ఏమి సైన్ లేకపోతే 2 ఏం చేసుకుంటున్నాయి? యాడ్ చేసుకుంటున్నాయి. ఇటు సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? మైనస్ అవుతుంది, -50 degrees అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees అవుతుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు చూసిన వెంటనే కూడా చేయవచ్చు. ఎలా చేయొచ్చు చూడండి ఒకసారి. ఈ 50కి ఎంత యాడ్ చేస్తే 110 వస్తుందో మనం చూసుకొని
మనం చూసిన వెంటనే కూడా రాయొచ్చు. 50కి 60 యాడ్ చేస్తే 110 వచ్చింది, లేదా 110లో కూడా 50 మనం సబ్ట్రాక్షన్ చేసినట్లయితే x వస్తుంది. వీటి ఆధారంగా మనం జనరల్ ఐడియా ప్రకారం చేయాలి. స్టెప్స్ వేయాలని రూల్ ఏం లేదు, మీరు జనరల్ థింకింగ్ చేయడం ద్వారా చాలా సులభంగా చేయొచ్చు. వాట్ కెన్ యూ సే అబౌట్ ఈచ్ ఆఫ్ ది ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ when the exterior angle is a right angle, an obtuse angle, an acute angle? మనం జాగ్రత్తగా చదవండి. ఇక్కడ రాసింది లెక్క మనం చదవగలిగితే ఈజీగా ఆన్సర్ గెయిన్ చేయగలుగుతాం. 1-2 సార్లు లెక్క చదువుకోండి. మీరు చిన్నపిల్లలు ఏం కాదు, 7th క్లాస్ అంటే మంచిగా తెలివి ఉన్నట్టు మీ దగ్గర. సో వాట్ కెన్ యూ సే, మీరు ఏమి చెప్పగలరు అబౌట్ దేని గురించి? ఈచ్ ఆఫ్ ది ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్, ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సులభంగా బొమ్మ గీసుకోండి. ఫస్ట్ సింపుల్ గా మీకు అర్థమవుతుంది. రైట్, బొమ్మ గీసుకున్న తర్వాత మీ ఆలోచన విధానం చూద్దాం, ఒకసారి ఎలా చేయాలి అని చూద్దాం. ఈచ్ ఆఫ్ ది ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ప్రతి యాంగిల్ గురించి చెప్పడం జరుగుతుంది. వెన్ ది ఎక్స్టీరియర్ యాంగిల్, ఎక్స్టీరియర్ యాంగిల్ రైట్ యాంగిల్ అనుకోండి, అంటే ఇవి 90 degrees అయితే ఈ ఆపోజిట్ యాంగిల్స్ రెండు కూడా ఎంత అవుతుంది? 90 degrees అవుతుంది. సో ప్రతి యాంగిల్, ఈచ్ యాంగిల్ ఎంత అవుతుంది? అక్యూట్ యాంగిల్ అవుతుంది. అంటే లెస్ దాన్ 90 వస్తున్నాయి కదా. సో లెస్ దాన్ 90 degrees అంటే ఇవి రెండు యాడ్ చేస్తే 90 degrees రావాలి. సో ఇక్కడ లెస్ దాన్ 90 వస్తాయి ప్రతిదీ, కాబట్టి అక్యూట్ యాంగిల్ అవుతుంది. అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, ఎక్స్టీరియర్ యాంగిల్ కానీ రైట్ యాంగిల్ అయితే ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ మాత్రం, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్స్ మాత్రం అక్యూట్ యాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఇక్కడ వెన్ ది, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈచ్ ఆఫ్ ది ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ వెన్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ రైట్, ఇక్కడ రైట్ యాంగిల్ చెప్పేసాను, an obtuse యాంగిల్. సో ఎక్స్టీరియర్ యాంగిల్ అబ్ట్యూజ్ యాంగిల్ ఎంత అవుతుంది? గ్రేటర్ దాన్ 90 degrees. గ్రేటర్ దాన్ 90 degrees అయినప్పుడు రిమైనింగ్ 2 కూడా లెస్ దాన్ 90 అవుతుంది. సో ఈ రెండు యాడ్ చేసినా కూడా లెస్ దాన్ 90 అంటే, సో ప్రతి యాంగిల్ కూడా మనకి సపోజ్ లెస్ దాన్ 90 అంటే 80 తీసుకుంటే ఈ 90 కంటే తక్కువే కదా ఏ రెండు వచ్చినా కూడా. సో ఈ రెండు ఏమవుతాయి? అక్యూట్ యాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి అక్యూట్ యాంగిల్ అయితే, అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ 90 అంటే సపోజ్ 89 మనం తీసుకున్నట్లయితే, సో మనకి రెండు కూడా ఏమవుతాయి? ఇవి రెండు కూడా జాగ్రత్తగా చూడండి, ఏమవుతాయి? ఇక్కడ లెస్ దాన్ 90 degrees అవుతాయి. అలా కాకుండా సపోజ్ ఇక్కడ 10 తీసుకోండి, ఎక్స్టీరియర్ యాంగిల్ 10 తీసుకున్నట్లయితే ఒకటి 90 అవుతుంది అనుకోండి, రిమైనింగ్ ఎంత అవుతుంది? 80 అవుతుంది. అంటే ఒక రైట్ యాంగిల్ ఉంటుంది. నెక్స్ట్ అలా కాదు, ఈసారి ఇది వచ్చేసి ఒక యాంగిల్ వచ్చేసి అబ్ట్యూజ్ యాంగిల్ 95 అనుకోండి, ఇది 75 అవుతుంది. అంటే ఒక సందర్భంలో మాత్రము ఏమవుతుంది? రెండు అక్యూట్ యాంగిల్ అవుతున్నాయి. అక్యూట్ యాంగిల్ ఇంకొక సందర్భం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఒక రైట్ యాంగిల్ రావచ్చు, లేదా ఒక అబ్ట్యూజ్ యాంగిల్ రావచ్చు. అంటే ప్రతి సందర్భంలో కూడా ఒక్క యాంగిల్ మాత్రం 100% అక్యూట్ యాంగిల్ వస్తాయి, రిమైనింగ్ ఎలాగైనా వస్తాయి. చూసుకోండి ఒకసారి, స్టెప్స్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను, రాశాను, ఒకసారి చూసుకోండి. చూడండి, అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్ ఇస్ అక్యూట్. మీకు అండర్స్టాండింగ్ ఎట్టు చెప్పాను, స్టెప్స్ కూడా రాశాను, చూసుకోండి ఒకసారి మీరు. రైట్, నెక్స్ట్ కెన్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ కెన్ బి స్ట్రైట్ యాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ అయితే అడ్జసెంట్ యాంగిల్ 0 అవుతుంది. ట్రయాంగిల్ లో ప్రతి కోణం కూడా 0 కంటే పెద్దగా ఉండాలి. సో మనకి పాసిబుల్ అవ్వదు ట్రయాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ అయ్యే పాసిబుల్ కాదు. ఎందుకని కాదు? మళ్ళీ ఒకసారి చూడండి, ఎక్స్టీరియర్ యాంగిల్ 180 degrees అయింది అనుకోండి, అడ్జసెంట్ యాంగిల్ ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. అంటే అడ్జసెంట్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ రెండు కలిపి 180 ఉంటుంది. ఒకటే 180 అయితే ఇంకొకటి ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. సో 3 కోణాలు కూడా 0 కంటే పెద్దగా ఉండాలి. సో ఈ విధంగా మాత్రం మనకి కెన్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ బి ఏ స్ట్రైట్ యాంగిల్? నో. చూడండి, స్టెప్స్ రాసి చూసుకోండి సరే. నో, ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ కెనాట్ బి స్ట్రైట్ యాంగిల్. ఇది ఫుల్ స్టాప్, ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది, ఫుల్ స్టాప్ ఇది.
an exterior angle of a triangle is of measure 70 degrees and one of its interior opposite angles is of measure 25 degrees. Find the measure of other interior opposite angle. జాగ్రత్తగా చదవండి. an exterior angle of a triangle measure ఎంత 70 degrees అవుతుంది. and one of its interior opposite angle ఎంత 25 degrees అవుతుంది. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ది అదర్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్ ఎంత అడుగుతుండు. సో రెండు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. సింపుల్ గా మనకి ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఇవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ఇట్స్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ మెజర్ ఈస్ 25. అంటే రెండు ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్లో ఒకటి వచ్చేసి 25 degrees అవుతుంది, రెండోది ఎంత. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఒక యాంగిల్ 25 degrees, నెక్స్ట్ యాంగిల్ వచ్చేసి ఎక్స్ అనుకుంటున్నాను, అప్పుడు ఇవి రెండు కూడా 70 degrees అవుతాయి. ఇప్పుడు ఆ ఎక్స్ ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకున్నాము, రైట్ హ్యాండ్ సైడ్ 70ని ఉంచిన తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న 25 పక్క తీసుకొస్తే -25 అవుతుంది. సో 25 ముందు ఏం గుర్తుంది, ప్లస్ గుర్తుంది. ఇవి రెండు ఏం చేసుకుంటున్నాయి, యాడ్ చేసుకుంటున్నాయి. సో ప్లస్ ఉంది పక్కది మైనస్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్, మీరు జాగ్రత్తగా చూడండి, తీసేసే విధానం సులభంగా నేర్చుకోండి అంతే, 45 degrees. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 45 degrees. స్టెప్స్ కూడా రాశాను, మీరు చూడండి. చాలా సులభంగా మీరు ప్రాబ్లం చేయడం నేర్చుకోండి, చాలా స్పీడ్ గా సులభంగా చేయండి ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, స్టెప్స్ కూడా రాసి పెట్టాను. చూడండి, టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ an exterior angle of a triangle is 60 degrees, 80 degrees. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్. సో మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీని బట్టి ద మెజర్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. సో మనం ఏం రాస్తున్నాం, ఫస్ట్ స్టెప్ సింపుల్ గా రాసుకుంటాం. ఎలా రాసుకుంటాము, ద మెజర్ ఆఫ్, మీరు స్టెప్స్ కావాలంటే రాసుకోండి. ఏం రాస్తారు, బై ది ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ రాసుకోండి. సింపుల్ గా చదివేటట్టు చెప్తారు. సో ఇప్పుడు ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఏంటివి, 60, 80. సో 140. That's 140 degrees. నెక్స్ట్ మీరు ఏం లేదు, ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఎక్స్టీరియర్ యాంగిల్ రావాలి అంటే రెండు కూడా ఇంటీరియర్ యాంగిల్స్, ఇంటీరియర్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ యాడ్ చేయాలి. దట్స్ ఆల్. మరలా చూడండి ఒకసారి, ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇవ్వడం జరిగింది, రెండు ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ప్రకారము సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. సో 50 + 50 ఎంత అవుతుంది, 100 అవుతుంది. కానీ ఇక్కడ 50 ఉంది. సో ఇది ఈజ్ నాట్ పాసిబుల్. దట్స్ ఆల్. చూడండి, స్టెప్స్ కూడా రాసి పెట్టారు చూడండి ఒకసారి. సచ్ ట్రయాంగిల్ కెనాట్ బి డ్రాన్. చూసుకోండి ఒకసారి, స్టెప్స్ రాశాను. మీకు విషయం అర్థమయ్యేటట్టు చదువుతున్నాను, స్టెప్స్ కాబట్టి మీరు రాసుకోండి. దట్స్ ఆల్. ఎక్సర్సైజ్ 6.2 చూడండి ఒకసారి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ది అన్నోన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎక్స్ ఇన్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్. ఫస్ట్ లెక్క నేను ఆల్రెడీ స్టెప్ రాసి పెట్టాను మీకోసం. ఎక్స్టీరియర్ యాంగిల్ అనుకోవాలి, ఎక్స్ ఇక్కడే ఉంది. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. సమ్ ఆఫ్ ఇది చూడండి, ఇదేమో ఎక్స్టీరియర్ యాంగిల్, ఇది ఆపోజిట్ ఉండేవి, ఇంటీరియర్ యాంగిల్స్ ఇవి రెండే. సో దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ రాస్తాను. సో దట్ ఈజ్ ఈక్వల్ 50 degrees + 70. దట్ ఈజ్ ఈక్వల్ 120 degrees. నెక్స్ట్ చూసుకోండి ఒకసారి, చాలా సులభంగా వచ్చేస్తుంది, మీకు అర్థమవుతుంది మీకు ఆల్రెడీ. సెకండ్ ప్రాబ్లం అండి, దీనికి కూడా స్టెప్స్ రాసి పెట్టి, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్, ఇదేమో అడ్జసెంట్ యాంగిల్, ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్, ఇవి కూడా ఇంటీరియర్ యాంగిల్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఒకసారి చూడండి, జాగ్రత్తగా గమనించినట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 65 degrees + 45. దట్ ఈజ్ ఈక్వల్ 110 degrees. చూడండి, చాలా సులభంగా అయిపోతుంది. నెక్స్ట్ స్పీడ్ గా చేసుకోవచ్చు మీరు. కాన్సెప్ట్ అంతా ఏంటంటే చాలా సులభంగా ఉంటుంది. ఎక్స్టీరియర్ యాంగిల్ ఏది, ఆపోజిట్ యాంగిల్స్ ఏవి, అడ్జసెంట్ యాంగిల్స్ ఏవి, ఇంటీరియరా కాదా చూసుకుంటే అర్థమైపోతుంది. నెక్స్ట్
ఇక్కడ మీరు గమనించండి, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్, ఇవి రెండు కూడా ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 30 + 40. దట్ ఈజ్ ఈక్వల్ టు 70 degrees. నెక్స్ట్, సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ చూడండి, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 60 + 60. దట్ ఈజ్ ఈక్వల్ టు 120 degrees. సో చూడండి, చాలా ఈజీగా చేయగలం. 4 లెక్క కూడా, 5 లెక్క కూడా చూద్దాం ఒకసారి. చూడండి నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఇదేమో ఎక్స్టీరియర్ యాంగిల్, ఇవి రెండు కూడా ఆపోజిట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 50 + 50 అంటే 100. చాలా సులభంగా చేయొచ్చు. మీరు అండర్స్టాండింగ్ అవ్వాలి ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, ఎన్ని భాగాలు ఉన్నాయి, మన కాన్సెప్ట్ అంతా మీరు విన్నట్లయితే చాలా ఈజీగా, ఎంత ఈజీ అంటే అంత ఈజీగా చేయగలుగుతారు మీరు లెక్కలన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్, ఇవి రెండు యాడ్ చేయండి. 30 + 60 90 degrees. X is equal నెక్స్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చారు. ఇంతకు ముందు ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఇవ్వడం జరిగింది, ఇంటీరియర్ ఆపోజిట్ కనుక్కోవాలి. ఒకటి ఇవ్వలేదు, ఒకటి ఇచ్చారు. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్టీరియర్ యాంగిల్. స్టెప్ రాసి పెట్టారు రెడీగా. ఇవి రెండు కూడా యాడ్ చేయండి. x + 50 ఈజ్ ఈక్వల్ టు 115 అవుతుంది. x + 50 ఈజ్ ఈక్వల్, మీకు సింపుల్ ఈక్వేషన్స్ వస్తే లెక్కలు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం కనుక్కోవాలి అన్నోన్ వేరియబుల్ ఏంటంటే ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 115 రాశాను, +50 పోతే -50 అవుతుంది. సో జాగ్రత్తగా మీరు చూసుకుంటే మీకు అర్థమైంది. 65 degrees. నెక్స్ట్, చాలా ఈజీగా మీరు చేయొచ్చు, మీరు హడావుడి పడాల్సిన పని ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ఎక్స్ ఎక్కడ ఉంది? ఇంటీరియర్ ఆపోజిట్ లో ఉంది. ఇటుకి ఈ రెండు యాంగిల్స్ కి ఈ యాంగిల్ సంబంధం ఏంటి? ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్టీరియర్ యాంగిల్. సో x + 70 ఈజ్ ఈక్వల్, స్టెప్ ఒకటి రాసి పెట్టా మీకోసం అంతే. ఇది ఇవ్వరు, నేను రాసి పెట్టా మీకు స్పీడ్ కావడం కోసమే రాసి పెట్టా. x ఈజ్ ఈక్వల్ 100 - 70. ఎందుకని? మనం కనుక్కోవాల్సిన వేరియబుల్ ఎక్స్ ఇక్కడ రాశాను, +70 రైట్ సైడ్కి వచ్చినట్టు ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ వస్తే -70 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ 30 degrees. ఓకే, రైట్. ఆర్ యూ అండర్స్టాండ్? ఇలా లెక్క చూసినామంటే కూడా చేయొచ్చు. 70కి ఎంత యాడ్ చేస్తే 100 వచ్చింది. సో 100 - 70 30. దట్స్ ఆల్. చాలా ఈజీగా స్పీడ్గా చేయొచ్చు మన లెక్కలు. నెక్స్ట్ ఇలాగే చూడండి, ఇక్కడ కూడా చూసిన వెంటనే ఇక్కడ ఈ సింబల్ ఉందంటే 90 degrees అని అర్థం. సో 90కి ఎంత యాడ్ చేస్తే 125 వస్తుందంటే 35 యాడ్ చేయాలి. సో లేదంటే స్టెప్ ఇది రాసి చూడండి, x + 90 ఈజ్ ఈక్వల్ 125. సో x ఈజ్ ఈక్వల్ 125 - 90. That is equal to 35 degrees. That's all. The sum of interior opposite angles is equal to exterior angle. So 60 + x is equal to 120 degrees. So x is equal to 120 - 60. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, నేను ఇక్కడ రాసినా కూడా 60 ముందు గుర్తే ఉంది, ప్లస్ ఉంది. ఈ రెండు యాడ్ చేయడం అవుతుంది, +60 - 60 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ 60 degrees. ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ 80 degrees. ఇవి రెండు యాడ్ చేయాలి. ఒక స్టెప్ రాసుకోవాలి మీరు అంటే, సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్టీరియర్ యాంగిల్. సో x + 30 ఈజ్ ఈక్వల్ టు, ఆ స్టెప్ రాసుకొని x + 30 ఈజ్ ఈక్వల్ 80 degrees రాయండి. సో x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? రైట్ హ్యాండ్ సైడ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకొని +30 పోతే -30 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ 50 degrees. సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇంటీరియర్ యాంగిల్ ఏమిటి? 35x, x ప్లస్ 75. సో x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 75 - 35. దట్ ఈజ్ ఈక్వల్ టు 40 degrees. x ఈజ్ ఈక్వల్ టు 40 degrees. మీరు జాగ్రత్తగా చదువుకోండి.
చాలా ఈజీగా మీరు ప్రాబ్లం చేయగలుగుతారు. చూడండి ఒకసారి జాగ్రత్తగా మీరు చూసినట్లయితే. నేను మీకు ఇంతవరకు ట్రయాంగిల్స్ లో ఎక్సర్సైజ్ 2 అంటే 6.2 మొత్తం మీద కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. కాన్సెప్ట్ కానీ ట్రై దిస్ కానీ డూ దిస్ కానీ ఇవి మీరు చాలా జాగ్రత్తగా విని ఒకసారి ప్రాక్టీస్ చేసినట్లయితే ఎక్సర్సైజ్ ప్రాబ్లం చాలా ఈజీగా చేయగలుగుతారు. సో నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అవసరమైన వారికి ఖచ్చితంగా మీరు రికమెండ్ చేయండి. చాలా ఉపయోగపడుతుంది. అంటే ట్యూషన్ కంటే చాలా సులభంగా నిదానంగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో చదువుకోవాలని వాళ్ళకి పల్లెటూరు పిల్లలకి ట్యూషన్ అవసరం లేకుండా ఉండటం కోసమే నిదానంగా వీడియోలు చెప్తూ ఉన్నాను. సో మీరు ఒకసారి వాళ్ళకి రికమెండ్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.